తిరుపతిలో చాలా కామ్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ జపాలి తీర్థం. చాలా మందికి తెలియని స్పాట్ ఇది. కానీ ఒకసారి వెళ్ళాక ఆ అనుభవం మాత్రం జీవితంలో మర్చిపోలేరు. మార్నింగ్ 9:30కి అన్నమయ్య భవన్ నుండి స్టార్ట్ అయ్యాం. ఫ్రెష్గా బ్రేక్ఫాస్ట్ చేసి కెమెరా రెడీ చేసి జపాలికి వెళ్ళడం స్టార్ట్ చేసాం. మా ప్లేస్ నుండి డిస్టెన్స్ అరౌండ్ 6 కిలోమీటర్స్. రోడ్ ట్రిప్లో చూస్తుంటే కొన్ని చిన్న కర్వ్స్, షేడ్స్లో ట్రీస్, అందరూ సైలెంట్గా జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. రీచ్ అవ్వగానే ఆ ఫారెస్ట్ వైబ్, ఫ్రెష్ ఎయిర్, సైలెంట్ అట్మాస్ఫియర్, ఎక్కడా కూడా సిటీ నాయిస్ అనేది ఉండదు. మైండ్లో ఒక కామ్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వెంటనే స్లిప్పర్స్ తీసేసి అరౌండ్ 250 నుండి 500 స్టెప్స్ ఉంటాయి. కానీ స్టెప్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఏజ్డ్ పీపుల్ కూడా ఈజీగా క్లైంబ్ చేయొచ్చు. స్టెప్స్ ఎక్కుతుంటే చుట్టూ బ్యాంబూ ట్రీస్, మంకీ సౌండ్స్, స్పారో సౌండ్స్, ఫారెస్ట్ మధ్యలో నడుస్తున్నట్టు ఉంటుంది. ఆ నేచురల్ మ్యూజిక్లో మనం మాట్లాడడం కూడా స్లో అయిపోతుంది. మార్నింగ్ టైంలో ఆ ఫీల్ ఇంకా నెక్స్ట్ లెవెల్. సన్లైట్ ట్రీస్ మధ్య నుండి ఫిల్టర్ అయి పడడం మొత్తం సినిమాటిక్గా అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు పక్కన అమ్మాయి వాళ్ళు మ్యాంగో స్లైసెస్ని ఉప్పు కారం వేసి ఫ్లవర్ షేప్లో కట్ చేసి అమ్ముతున్నారు. స్లైడ్లో ముంత మసాలా స్మెల్ కూడా వస్తుంది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. రిటర్న్లో తింటాంలే అని చెప్పి స్కిప్ చేసి మెట్లయితే ఫాస్ట్గా ఎక్కేసాం మేము. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పక్కనే చిన్న ఏరియాలో చాలామంది ఒకదాని మీద ఒకటి రాక్స్ పెడుతున్నారు. అక్కడ వాళ్ళు చెప్పారు జపాలీలో ఒక నమ్మకం ఉందంట. ఇక్కడ 4 రాక్స్ మినిమం పెట్టిన వాళ్ళకి రియల్ లైఫ్లో ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుందని. నేను కూడా ఆ నమ్మకంతో ట్రై చేసి 4 రాక్స్ మినిమం పెట్టేశా. కట్టుకుంటే చాలు అనిపించింది. ఒక స్మాల్ యాక్షన్తో నాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయింది ఆ టెంపుల్. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. చిన్న కోనేరు ఆపోజిట్లో ఉంది మన జపాలి హనుమాన్ టెంపుల్. ఒక తమలపాక మాల తీసుకొని హార్ట్ఫుల్గా దర్శనం చేసుకున్నాం. టెంపుల్ సరౌండింగ్స్లో డీప్ సైలెన్స్. హనుమాన్ స్వామిని చూస్తుంటేనే ఒక శాంతి మనసులో సెటిల్ అయిపోతుంది. క్యూలో ఉంటే ఉన్నాం కానీ దర్శనం మాత్రం ప్రతి చోట చాలా బాగా జరిగింది. అక్కడే కొన్ని నిమిషాలు బ్రేక్ తీసుకొని సింధూరం తీసుకొని మజ్జిగ తాగేసి మంచి పాజిటివ్ ఎనర్జీతో రిలాక్స్ అయ్యాం. అది దేవుడికి సమర్పించిన మూమెంట్స్ లాగా అనిపించింది. అప్పుడు తెలిసింది జపాలి తీర్థం అంటే టెంపుల్ మాత్రమే కాదు, అదొక ఎమోషనల్ కనెక్ట్ అని. నేచర్, సైలెన్స్, డివోషన్ అన్నీ ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ ప్లేస్లో టైం చాలా స్లోగా అవుతుంది. మెమరీస్ మాత్రం చాలా గుర్తుండిపోతాయి. మీరు తిరుపతికి వస్తే జపాలి తీర్థంకి డెఫినెట్గా వెళ్ళిరండి. ఒకసారైనా వెళ్ళండి, మళ్ళీ మళ్ళీ మీకు వెళ్ళాలనిపిస్తుంది. మా ఫ్యామిలీ అందరికీ ఈ జర్నీ లైఫ్లో అన్ఫర్గెటబుల్. నా జర్నీ మీకు నచ్చిన, నేను చెప్పిన విధానం మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన విజయ్ ఎక్స్ప్లోర్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లోర్తో. థ్యాంక్ యూ. జై హనుమాన్.